ఓకే, లాస్ట్ క్లాస్లో మనం కాలిక్యులేటర్ యూజ్ చేయడం నేర్చుకుంటున్నాం. ఇవాళ కంప్లీట్ చేసేద్దాం ఇది. నిన్న మనం ఆన్ ఆఫ్ నేర్చుకున్నాం, డిగ్రీ రేడియంట్ నేర్చుకున్నాం, ఈక్వేషన్ సాల్వ్ చేయడం నేర్చుకున్నాం, ట్రైనామెట్రిక్ రేషియోస్ సైన్ ఇన్వర్స్ మామూలుగా నేర్చుకున్నాం. నెక్స్ట్ ఫైండ్ వాల్యూ ఆఫ్ ఈక్వేషన్. Finding the value of f of x if x known. సపోజ్ మనకి ఒక ఈక్వేషన్ ఇస్తారు ఇక్కడ, f of x is equals to x power 4 plus x cube minus 3x square plus 4x plus 3. x is equals to 1 దగ్గర దీని వాల్యూ ఎంత? మామూలుగా మనం కాల్కులేట్ చేసేవచ్చు ఇక్కడ. f of 1 ఎంత? 1 power 4 1 plus 1 minus 3 plus 4 plus 3. డిఫ్రీ క్యాన్సిల్ 6. ఇది కాలిక్యులేటర్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకి 1 అయితే ఈజీ చేసేవచ్చు, కాలిక్యులేట్ అక్కర్లేదు. కానీ x ఈక్వల్ టు 9.57 అని ఇస్తారు. అది వచ్చిందనుకో చాలా కష్టం కదా, కాలిక్యులేటర్ ఉండకపోతే అవ్వదు. అందువల్ల ఇలాంటి ఈక్వేషన్స్ని ఎలా చేయాలంటే సపోజ్కి, సో ఇక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? x పవర్ 4 ప్లస్ x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3. ఇదంతా మనం కాలిక్యులేటర్లో టైప్ చేయాలి. ఎలాగో చూడండి, మళ్ళీ ఆన్ చేసాము, కాలిక్యులేటర్ ఆన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి x కదా కావాలి, అవునా? సో ఇక్కడ చూడాలి మనకి x ఎక్కడ ఉందో చూడాలి. ఫస్ట్ ఏముంది? x స్క్వేర్ ఉంది ఇక్కడ, మనకి x ఎంత ఉంది? x పవర్ 4 ఉంది, అవునామా? సో ఫస్ట్ ఇక్కడ x ఎక్కడ ఉందో చూసుకోవాలి. జాగ్రత్త చూడండి x ఎక్కడ ఉందో. సో చూడండి, సో x పవర్ 4 ప్లస్ x క్యూబ్, ఇదంతా మనం కాలిక్యులేటర్ ఫైండ్ చేయాలి. x చూడండి ఇక్కడ పింక్ కలర్లో ఉంది x. చూడండి ఇక్కడ ఈ బ్రాకెట్ దగ్గర x ఉంది కదా, ఇలా చూడండి దీనిపైన x అని పింక్ కలర్లో ఉంది. సో ఇక్కడ మనం ఆల్ఫా ప్రెస్ చేయాలి. ఆల్ఫా ప్రెస్ చేసి ఇది ప్రెస్ చేయాలి. సో x అయింది, అర్థమైందమ్మా? అయిందో లేదు x. తర్వాత x పవర్ 4 పవర్ బటను ఇది అనమాట. ఇగో ఇలా యారో ఉంది కదా ఇక్కడ, ఇది ఇలా ఉంటే దాన్ని పవర్ అంటాం. x పవర్ 4 ఇక 4, x పవర్ 4 అది ప్లస్ ఉంది కదా, ప్లస్ చేయాలి. ప్లస్ x క్యూబ్ మనం రెండు విధాలుగా చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ x కొట్టి ఇగో x తోటి ఇక్కడ x క్యూబ్ అని ఉంది, ఎల్లో కలర్లో ఉంది కాబట్టి షిఫ్ట్ కొట్టి x స్క్వేర్ కొడితే x క్యూబ్ అవుతుంది. షిఫ్ట్ కొట్టాలి, లేదంటే మళ్ళీ పవర్ బటన్ కొట్టి 3 కొట్టచ్చు, ఎలా అయినా పర్వాలేదు. తర్వాత ఏముంది? మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్. మళ్ళీ ఎక్స్ ఎలా వస్తుంది? ఆల్ఫా పింక్ కలర్ కొట్టి ఆ బ్రాకెట్ కొట్టాలి, క్లోజ్డ్ బ్రాకెట్. అప్పుడు ఎక్స్ పవర్ 2 కదా, డైరెక్ట్ ఎక్స్ స్క్వేర్ కనబడుతుంది కదా, ఆ స్క్వేర్ కొడితే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. తర్వాత ఏముందమ్మా? ప్లస్ 4x ఇగో ప్లస్ 4 ఇంటూ మళ్ళీ ఎక్స్ అంటే ఆల్ఫా కొట్టి ఎక్స్ కొట్టాలి ప్లస్ 3. అలా మొత్తం ఈక్వేషన్ మొత్తం టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనం సాల్వ్ చేయాలి కదా, ఇక్కడ కాలిక్యులేట్ కొట్టాలి. కాలిక్యులేట్ ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాం? 1 తీసుకున్నాం. సో x ఈజ్ ఈక్వల్స్ టు 1 రాయాలి. 1 కొట్టి ఈక్వల్ టు కొట్టాలి. కొట్టి ఎంత వచ్చింది? ఆన్సర్ 6. ఇక్కడ 6 అయిపోయింది లేదా? అలాగన్నమాట, అర్థమైందమ్మా? అలా మనం ఈక్వేషన్ కాలిక్యులేట్ చేయాలి. సపోజ్ ఇంకో ఉదాహరణ చూద్దాము. సపోజ్ ఒక ఈక్వేషన్ f of x ఈజ్ ఈక్వల్స్ టు x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 10 ఉంది, ఓకేనా? x వాల్యూ 1 దగ్గర మామూలుగా మనకి సింపుల్గా క్యాలిక్యులేట్ చేసేవచ్చు. 1 క్యూబ్ 1 మైనస్ 3 ప్లస్ 4 ప్లస్ 10 ఎంత వస్తుందమ్మా? 15 మైనస్ 2 3 12 వస్తుంది. ఇదే మనం కాలిక్యులేటర్లో ఎలా ఫైండ్ చేయాలి? ఫస్ట్ ఏంటి? x కదా ఉంది కాబట్టి x అంటే మళ్ళీ పింక్ కలర్ కొట్టి x కొట్టాలి. x క్యూబ్ అని రెండు విధాలుగా కొట్టచ్చు. ఇక్కడ పవర్ బటన్ కొట్టి 3 కొట్టచ్చు, అదే x క్యూబే. అలా కాకపోయినా డైరెక్ట్గా x కొట్టి షిఫ్ట్ x స్క్వేర్ కొడితే x క్యూబ్ వస్తుంది. వచ్చిందా లేదా? x క్యూబ్. తర్వాత మైనస్ 3 ఇంటూ మళ్ళీ x స్క్వేర్. x అంటే షిఫ్ట్ ఆల్ఫా కొట్టి x స్క్వేర్ అంటే పవర్, డైరెక్ట్గా స్క్వేర్ కొట్టవచ్చు, డైరెక్ట్గా స్క్వేర్ ఉంది సరిపోతుంది. ప్లస్ 4x ప్లస్ 4 ఇంటూ x ప్లస్ 10. అలా మనం అంతా కొట్టిన తర్వాత కాలిక్యులేట్ కొట్టాలి. x వాల్యూ ఎంత తీసుకున్నాం? 1 కదా తీసుకున్నాం, 1 కొట్టాలి. ఈక్వల్ టు బటన్ కొట్టాలి.
ఎంత వచ్చింది 12 సరిపోతుంది 12 అయితే మనకి లెక్కలో మనకి ఇక్కడ సపోజ్కి ఎక్స్ బదులు 9.566 అని వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఇలా కట్టగలమా చాలా కష్టం అప్పుడు మనం కాలిక్యులేటర్ బాగా యూజ్ అవుతుంది ఇచ్చేద్దాము మళ్ళీ ఈక్వల్ కొట్టి ఎక్స్ బదులు ఎంత 9.566 ఈక్వల్ కొట్టేస్తే అది ఆన్సర్ సో ఎంత వచ్చిన ఆన్సర్ 64.9177 అది ఇదమ్మా అర్థమైందా సో అలా మనం ఇది మనం మామూలుగా చాలా కష్టం 9.566 రాసి క్యూబులు చేసి స్క్వేర్ చేసి కష్టం కదా కాలిక్యులేటర్తో ఈజీగా చేయొచ్చు అది ఈక్వేషన్ ఒక వాల్యూ ఇచ్చినప్పుడు ఫంక్షన్ యొక్క వాల్యూ ఫైండ్ చేయడం ఒక వాల్యూ దగ్గర ఆ ఫంక్షన్ యొక్క మొత్తం వాల్యూ ఫైండ్ చేయడం అదన్నమాట నెక్స్ట్ తర్వాత ఫ్యాక్టోరియల్ సపోజ్కి 10 ఫ్యాక్టోరియల్ ఫ్యాక్టోరియల్ అర్థమేంటి 3 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం 3 ఇంటూ 2 ఇంటూ 1 వరకు అర్థం అంటే 6 10 ఫ్యాక్టోరియల్ అంటే 10 ఇంటూ 9 ఇంటూ 2 7 ఇంటూ 8 అవన్నీ ఉంటాయి కదా 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 అలా 1 వరకు మరి ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఎలా ఫైండ్ చేయాలంటే మరి చూడండి ఇక్కడ మనకి 10 ఫ్యాక్టోరియల్ ఇక్కడ కావాలి 10 కొట్టి ఫ్యాక్టోరియల్ చూడండి ఇక్కడ వెతుక్కోవాలి ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ ఎక్స్ పవర్ -1 మీద ఏముంది ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉంది ఉందా లేదా సో ఎల్లో కలర్లో ఉంది అది కాబట్టి షిఫ్ట్ కొట్టి ఫ్యాక్టోరియల్ కొట్టాలి అర్థమైందా ఎక్స్ ఫ్యాక్టోరియల్ షిఫ్ట్ కొట్టి ఈ బటన్ కొడితే ఈక్వల్ టు కొడితే ఆన్సర్ ఎంత వచ్చింది 34 ఇక్కడ సరిగ్గా అది డిస్ప్లే పోయింది 448800 అదే ఆన్సర్ ఇక్కడ ఈ వాల్యూ చూడండి ఎంతో నాకు డిస్ప్లే పోయింది అనమాట కాలిక్యులేటర్ సో 3448 వచ్చింది లేదా 3 ఫ్యాక్టోరియల్ 6 వచ్చింది కదా ఇది చేద్దాము 3 ఫ్యాక్టోరియల్ ఇగో ఫ్యాక్టోరియల్ ఎంత వచ్చింది 6 సరిపోయిందా లేదా అలాగే అలా మనం ఫ్యాక్టోరియల్ ఫైండ్ చేయాలి సో అర్థమైందా ఒక ఫంక్షన్ వాల్యూ పర్టికులర్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ కట్టడం అర్థమైందా అది ఫస్ట్ది తర్వాత ఏంటమ్మా ఫ్యాక్టోరియల్ తర్వాత ఇంపార్టెంట్ లాగ్ ln లాగ్ అంటే ఎంతో కొంత బేస్ ఉంటుందని లాగ్ అంటాము ln అంటే లాగ్ విత్ బేసి న్యాచురల్ లాగరిథం అంటాం అంటే ln అంటే అర్థం బేస్ ఎక్కువ ఈ అని అంటాం లాగ్ బేస్ ఈ అని న్యాచురల్ లాగరిథం అంటాం ఇది చాలా ఇంపార్టెంట్ మీకు లెక్కల్లో చేసినప్పుడు ఒక్కొక్కసారి ln అని ఇస్తారు ln అంటే అర్థం బేస్ ఈ అని అర్థం ఒక్కోసారి లాగ్ అని ఇస్తారు లాగ్ అంటే ఒకసారి బేస్ 10 తీసుకోవచ్చు ఒక్కోసారి 2 ఉంటుంది ఏదో బేస్ ఉంటుంది అర్థమైందా ఏదో బేస్ ఉంటుందని లాగ్ అంటాం ఓన్లీ బేస్ ఈ ఉంటుందని న్యాచురల్ లాగరిథం ln అంటాం సపోజ్కి ఇక్కడ రెండుకి వాల్యూస్ మారిపోతాయి log 2 ln2 ఇది న్యాచురల్ లాగరిథం అంటే దీని అర్థం బేస్ ఈ దీని అర్థం బేస్ 10 సో ఇప్పుడు మనకి log 2 వాల్యూ కావాలి లాగ్ ఎక్కడ చూడండి ఇక్కడ డైరెక్ట్గా లాగ్ ఉందా లాగ్ ఫైండ్ చేయాలి log 2 వాల్యూ 0.301 ln2 అంటే న్యాచురల్ లాగరిథం చూడండి ln ఎక్కడ ఉందో ln దాని పక్కన ln ఉంది సో ln2 0.69 అది రెండింటికి డిఫరెన్స్ లాగ్ ln తర్వాత ఇంపార్టెంట్ ఇవన్నీ లెక్కల్లో మీకు వస్తాయి వచ్చినప్పుడు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా లాగ్ ln ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు పర్టికులర్ వాల్యూ ఇద్దరు ఫంక్షన్ వాల్యూ ఫ్యాక్టోరియల్ నేచురల్ లాగరిథం రెండింటి తేడా ఏంటి ఓన్లీ బేస్ ఈ ఉంటే దాన్ని నేచురల్ లాగరిథం అంటాం బేస్ ఏదైనా బేస్ ఉంటే దాన్ని లాగ్ అంటాం అర్థమైందమ్మా అది సో లాగ్ బేస్ 10 అనమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ దీంట్లో ఇంకేం వస్తాయంటే మరి ముందుకి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ తర్వాత మీకు రూట్ ఎక్స్ ఉంది క్యూబ్ రూట్ ఎక్స్ క్యూబ్ రూట్ 10 5th రూట్ 6 7th రూట్ 8 ఈ రూట్ వాల్యూ ఎలా ఫైండ్ చేయడం nth రూట్ 10 ఇది ఒకటి ఇంపార్టెంట్ క్యూబ్ రూట్ 10 వాల్యూ క్యూబ్ రూట్ ఎలా వస్తుందంటే చూడండి ఈ బటన్ ఉంది కదా పవర్ బటన్ మీదనే ఎక్స్ రూట్ అని ఉంది ఎక్స్ రూట్ అని ఉందా సో షిఫ్ట్ కొట్టి ఎక్స్ రూట్ కొట్టాలి అర్థమైందా సో 10 కదా 10 సింటెక్స్ ఎర్రర్ వచ్చింది ఎక్స్ వాల్యూ 3 కదా అందువల్ల మనం ఏం చేయాలంటే క్యూబ్ రూట్ కదా ఇక్కడ రూట్ మీద క్యూబ్ ఉంది చూడండి రూట్ మీద క్యూబ్ ఉంది స్క్వేర్ రూట్ మీద క్యూబ్ ఉంది చూడండి సో షిఫ్ట్ కొట్టి క్యూబ్ రూట్ కొట్టాలి 10 ఇగో 10
క్యూబ్ రూట్ 10 వాల్యూ 2.15. మరి క్యూబ్ రూట్కి స్క్వేర్ రూట్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఫిఫ్త్ రూట్ కావాలి. ఫిఫ్త్ రూట్ 6. అప్పుడు మనకి ఎక్కడ ఫిఫ్త్ రూట్ లేదు, క్యూబ్ రూట్ డైరెక్ట్గా ఉంది ఇక్కడ. రూటు, ఈ రూట్ అంటే దీని అర్థం స్క్వేర్ రూట్ అని అర్థం. ఇక్కడ 2 ఉన్నట్టు, స్క్వేర్ రూట్ ఏమీ లేదు 2 ఉన్నట్టు. క్యూబ్ రూట్ షిఫ్ట్ కొడితే వస్తుంది క్యూబ్ రూట్. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఎల్లో కలర్ ఉంది కాబట్టి షిఫ్ట్ కొట్టి ఎల్లో కలర్ కొడితే క్యూబ్ రూట్ వస్తుంది. క్యూబ్ రూట్ 15 = 2.1466. క్యూబ్ రూట్ 27 = 3. అర్థమైందమ్మా? అలా మన క్యూబ్ రూట్. మన ఇప్పుడు ఫిఫ్త్ రూట్ ఉంది. సో నెక్స్ట్ సపోజ్కి మన క్యూబ్ రూట్ స్క్వేర్ రూట్ నేర్చుకున్నాం కదా. ఫిఫ్త్ రూట్ 6 అని ఉంది. ఫిఫ్త్ రూట్ 6 అని వచ్చింది. మనం ఏం చేయాలంటే ఫిఫ్త్ రూట్ కదా, ముందు 5 కొట్టాలి. 5 ప్రెస్ చేసి మరి షిఫ్ట్ కొట్టి ఎక్స్ రూట్ కొట్టి 6 కదా, 6 కొట్టాలి. అది ఫిఫ్త్ రూట్ 6 అయింది. ఈక్వల్ టు కొడితే ఆన్సర్ 1.430. అది ఫిఫ్త్ రూట్ 6. అర్థమైందా? అలాగా సపోజ్కి ఫిఫ్త్ రూట్ 32. సింపుల్ చూద్దాం. 32 ఏమని రాయొచ్చు? ఫిఫ్త్ రూట్ 2/5 అని రాయొచ్చు. 5కి ఫిఫ్త్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది. చెక్ చేద్దాం ఇది రైట్ తప్పు. చూడండి, ఫిఫ్త్ రూట్ 32 ముందు 5 ప్రెస్ చేసి షిఫ్ట్ కొట్టి ఎక్స్ రూట్ కొట్టాలి. ఎక్స్ రూట్ కొట్టి 32 ఈక్వల్ టు 2 వచ్చేది కదా 2. ఆ 2 ఛాన్స్. అలా మనం రూట్ nth రూట్ అలా ఫైండ్ చేయాలి. అర్థమైంది? nth రూట్ ఫైండ్ చేయడం అలా మనం ఏదైనా ఫైండ్ చేయొచ్చు. స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ అయితే ఈజీగా వచ్చేస్తాయి మనకి. ఎందుకంటే డైరెక్ట్ రూట్ అయితే స్క్వేర్ రూట్, షిఫ్ట్ కొట్టి ఆ రూట్ కొడితే క్యూబ్ రూట్. మిగతా ఏ రూట్ కావాల్సిన మనం ఫిఫ్త్ రూట్ కానీ 10th రూట్ కానీ 10th రూట్ కొడదాం. సపోజ్కి 10th రూట్ 10^10. సో 10^10 వాల్యూ ఎంత? ఫస్ట్ 10^10 కొడదాం. 10^10 పవర్ కొట్టవచ్చు కదా. 10^10 10^10 వాల్యూ 10^10 ఇచ్చారండి. సో 1 పక్కనే 1 2 10 స్క్వేర్ అంటే 2 zeros. 10^10 అంటే 10 zeros. 1 2 3 4 5 6 7 8 9 10. దీని వాల్యూ ఎంత? సో 10 దీన్ని 10^10 అని రాయొచ్చు. 10 క్యాన్సిల్, ఆన్సర్ 10. చెక్ చేద్దాము. సో ఇక్కడ 2 3 4 5 6 7 8 9 10 11 రాయిస్తామా? 1 2 3 4 5 6 7 8 9 10. సో 1 పక్కన 10 zeros, 10th రూట్. సో 10th రూట్ 1 2 3 4 5 6 7 8 9 10. 10 zeros కొట్టింది. సో ఆన్సర్ అంతా 10 వచ్చింది లేదా? 10th రూట్ 10. సో 10th రూట్ ఆన్సర్ 10 అన్నమాట. అర్థమైందమ్మా? సో అలా మనం nth రూట్ ఫైండ్ చేయాలి. ఇవన్నీ మీకు లెక్కలు అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ సమ్ చేసినప్పుడు వస్తుంది. మీరు ఇలా అన్వయించుకోవాలి వాటిని. డైరెక్ట్గా అయితే మనం కాల్కులేటర్ లేకుండా చేయలేము. సో నెక్స్ట్ ఈ పవర్ వాల్యూ e⁻25 2.5 అని ఉంది. ఈ పవర్ వాల్యూ ఎలా వస్తుందంటే ఇక్కడ మనం వెతుక్కోవడమే. దీంట్లో ఇక్కడ e⁻x అని ఉంది రైట్ సైడ్ కార్నర్. నాకు రైట్ సైడ్ కార్నర్లో e⁻x ఎల్లోలో ఉంది కాబట్టి షిఫ్ట్ కొట్టి ఈ పవర్ కొట్టాలి. సో ఎంత ఇక్కడ 2.5 కదా, 2.5 ఈ 2.5. సో డైరెక్ట్గా ఆన్సర్ 12.18. మళ్ళీ పవర్ కొట్టకూడదు. ఈ పవర్ కదా, ఈ పవర్ని కొట్టకూడదు. డైరెక్ట్గా అంటేనే e⁻x. మళ్ళీ ఈ పవర్లో ఉంది కదా అని పవర్ కొట్టి 2.5 కొట్టకూడదు. సింటాక్స్ ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ప్రెస్ చేసింది e⁻x కాబట్టి డైరెక్ట్గా ఈ పవర్ 30 అని ఉందనుకోండి. డైరెక్ట్గా ఏం చేయాలి? షిఫ్ట్ కొట్టి e⁻x ఫైండ్ కొట్టి మనం పవర్ కొట్టకూడదు. డైరెక్ట్గా 30 1.068 × 10^13 అలాగే. అంటే వాల్యూ అలాగా e⁻∞ వెళ్ళేసరికి 0 అయిపోతుంది అనమాట వాల్యూ. సో ఎందుకు మీకు అక్కర్లేదండి. సో అర్థమైందా? అలా మనం ఈ పవర్ ఫైండ్ చేయాలి. అర్థమైందా లేదా? అలాగే. నెక్స్ట్ మీకు మ్యాక్సిమం అన్నీ వచ్చినట్టు ఇంకా అలా వస్తాయి మీకు. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో 2 మ్యాట్రిక్స్ ఇస్తే సపోజ్కి
1 2 3 4 5 6 7 8 9 into 1 2 3 4 5 6 8 9 10. ఈ రెండు మనం మల్టిప్లై చేయాలి. 2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయాలి. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తామంటే ఫస్ట్ స్టెప్ మోడ్ని 3 టైమ్స్ ప్రెస్ చేయాలి. చూడండి ఇక్కడ మోడ్ ఉంది కదా, ఇక్కడ 1 2 3 1 2 3 మధ్యలో మ్యాట్రిక్స్ అని ఉంది, ఈక్వేషన్ మ్యాట్ అని ఉంది. మ్యాట్ వెక్టర్, VCT అంటే వెక్టార్స్, M8 అంటే మ్యాట్. సో ఇక్కడ 2 కదా ఉంది, 2 ప్రెస్ చేయాలి. అర్థమైందమ్మా? 2 ప్రెస్ చేసిన తర్వాత షిఫ్ట్ కొట్టి మ్యాట్రిక్స్ కొట్టాలి. షిఫ్ట్ కొట్టి మ్యాట్రిక్స్ కొట్టాలి. అర్థమైందా? అక్కడ మ్యాట్ 2 ప్రెస్ చేసి షిఫ్ట్ కొట్టి మ్యాట్ కొట్టాలి. ఇక్కడ డైమెన్షన్ ఉంది కదా, డైమెన్షన్ అంటే తరగతి అనమాట. ఇదంతా 3/3 కదా, ఇది కూడా 3/3. సో మనం డైమెన్షన్ రాయాలి. సో డైమెన్షన్, ఇగో డైమెన్షన్. మ్యాట్రిక్స్ ఏ డైమెన్షన్ అంటారా? ఇక్కడ మ్యాట్రిక్స్ ఏ, మ్యాట్రిక్స్ బి, ఇంకోటి ఉంటే మ్యాట్రిక్స్ సి. ఎన్నైనా మల్టిప్లై చేయొచ్చు. ఈ మ్యాట్రిక్స్ ఏ అనండి, ఇది మ్యాట్రిక్స్ బి అనండి. మనకి మ్యాట్రిక్స్ ఏ కదా కావాలి, మ్యాట్రిక్స్ ఏ 1 కొట్టాలి. మ్యాట్రిక్స్ ఏ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? మ్యాట్ ఏ M/N. M అంటే రోసు, N అంటే కాలమ్స్. సో రోస్ ఏమి? 3 రోస్ 3 కాలమ్స్. సో M వాల్యూ 3 రాయాలి, 3 రోస్ కాబట్టి ఈక్వల్ టు కొట్టాలి. N వాల్యూ 3 కొట్టాలి. సో 3 రోస్ 3 కాలమ్స్. అర్థమైందా? తర్వాత ఇక్కడ మ్యాట్ 1 1. ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం, 1 1 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, 1 2 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం. ఇలా వరుసగా మనం కొట్టుకుంటే వెళ్ళాలి. ఫస్ట్ అంటే 1 కదా, 1 = 2. తర్వాత ఎంత ఉంది? 2 = 3 = 4. సారీ, ఇక్కడ 7 పొరపాటున కొట్టేసాం కదా, మనకు కంగారు పడకూడదు, డిలీట్ కొడితే సరిపోతుంది. అర్థమైందా? అప్పుడు ఎంత వస్తుంది? 4 = 5 = 6 = 7 7 = 8 = 9 = అర్థమైందా? సో చూడండి, మ్యాథ్ 1 1 1 2 3 4 5 6 7 8 9 అంతే వచ్చింది. ఓకేనమ్మా? ఇది మ్యాట్రిక్స్ ఏ. అర్థమైందా? మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మ్యాట్రిక్స్ బి కావాలి. మ్యాట్రిక్స్ ఏ మనం కొట్టిసాం, అయిపోయింది. ఇప్పుడు మ్యాట్రిక్స్ బి కావాలి. సో మ్యాట్రిక్స్ బి కావాలి కాబట్టి మళ్ళీ షిఫ్ట్ కొట్టి మళ్ళీ మ్యాట్ కొట్టాలి, మళ్ళీ డైమెన్షన్ తీసుకోవాలి. మళ్ళీ డైమెన్షన్ అంటే 1 కదా, 1 కొట్టాలి. ఇప్పుడు మ్యాట్రిక్స్ బి దగ్గరికి వెళ్ళాలి అంటే 2 కొట్టాలి. మ్యాట్రిక్స్ బి, మ్యాట్రిక్స్ బికి వచ్చేసరికి 3 రోస్ 3 కాలమ్స్ కాబట్టి M వాల్యూ 3 = N వాల్యూ 3. అర్థమైందమ్మా? ఈక్వల్ టు. ఇప్పుడు మ్యాట్రిక్స్ బిలో ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి. 1 = అన్నిటికీ ఈక్వల్ కొట్టుకుంటూ వెళ్ళాలి. 2 = 3 = 4 = 5 = 6 = 8 = 9 = 10 వచ్చింది. వచ్చిందమ్మా? అది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మ్యాట్రిక్స్ ఏ కొడిసాం, మ్యాట్రిక్స్ బి కూడా మనం టైప్ చేయిస్తాం. అన్ని మ్యాట్రిక్స్ అయిపోయి ఎలిమెంట్స్ అన్ని టైప్ చేస్తాం. రెండు ఏం చేయాలి? మల్టిప్లికేషన్ కదా చేయాలి. రెండు ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ షిఫ్ట్ కొట్టి మళ్ళీ మ్యాట్రిక్స్ కొట్టాలి. అర్థమైందా? ఇక్కడ మ్యాట్ అని ఉంది కదా, M8 మ్యాట్. సో దాన్ని 3 ప్రెస్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ 1, మ్యాట్రిక్స్ బి, మ్యాట్రిక్స్ సి, ఆన్సర్. మ్యాట్రిక్స్ ఏ ఫస్ట్ ఇంటూ కదా, ఇంటూ కొట్టి మళ్ళీ సేమ్ షిఫ్ట్ కొట్టి 4 కొట్టి 3 2, మ్యాట్రిక్స్ బి 2. ఆ రెండు ఇంటూ చేస్తున్నాం మనం, మధ్యలో ఇంటూ కొట్టాం, అప్పుడు ఈక్వల్ టు కొట్టాలి. సింటెక్స్ ఎర్రర్ వచ్చింది కదా, కంగారు పడకుండా మళ్ళీ ఏం చేయాలంటే సేమ్ షిఫ్ట్ కొట్టి మ్యాట్ కొట్టాలి. మళ్ళీ ఏసీ కొట్టి క్లియర్ కొట్టేసి షిఫ్ట్ కొట్టి మ్యాట్ కొట్టి 3 మ్యాట్రిక్స్ 1 ఇంటూ షిఫ్ట్ మ్యాట్రిక్స్ 3 మ్యాట్రిక్స్ బి = చూసారా వచ్చింది. సో రెండు మల్టిప్లికేట్ చేస్తే చూడండి, ఫస్ట్ 33, ఫస్ట్ ఆన్సర్ ఎంత? 33. తర్వాత ఆన్సర్ పక్క వెళ్ళాలి. సో ఈక్వల్ కొట్టకూడదు ఈసారి, పక్క ఇగో రైట్ సైడ్ ఉంది కదా గుర్తు, రైట్ సైడ్ ఉందా, ఇగో ఇది ప్రెస్ చేయాలి. 39. నెక్స్ట్ 1 2 39. తర్వాత 1 3 45. తర్వాత 2 1 72, 2 2 87,
2 3 102, 2 3 1 111, 3 2 135, 3 3 159. ఇదమ్మా ఇలా మనం కావాల్సిన మల్టిప్లికేషన్ చేసి చూసుకోవచ్చు. ఇలా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయొచ్చు అనమాట. 3/3 అయినా పర్లేదు, 2/2 అయినా, ఏ డైమెన్షన్ అయినా, ఎనీ డైమెన్షన్ మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. అర్థమైందా? సో మళ్ళీ చెప్తాను చూడండి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో ఫస్ట్ స్టెప్లో మనం 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయడానికి సపోజ్కి సింపుల్ చేద్దాం. 1 2 3 ఇంటూ 2 3 1, 1 2 3 అంటే ఎంత? 3/1, 1/3, 3 2 1, 3/1, 3 rows 1 column. సో ఆన్సర్ మనకు 1/1 మ్యాట్రిక్స్ వస్తుంది. డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే ఎంత ఆన్సర్? 1 into 2, 2 plus 2 into 3, 6 plus 3 into 1, 3. సో ఆన్సర్ ఎంత? 2 plus 6, 8 plus 3, 11 ఆన్సర్. ఈ రెండు సపోజ్గా మల్టిప్లై చేద్దాం. 1/1 మ్యాట్రిక్స్ వస్తుంది. ఒకే రో ఒకే కాలం ఉంటాయి. సపోజ్ ఇది మల్టిప్లై చేద్దాము. సో చూడండి, సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇగో రైట్ సైడ్ మోడ్ 1 2 3 టైమ్స్ ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత 2 చేస్తే మ్యాట్లోకి మ్యాట్రిక్స్లోకి వెళ్ళింది కదా. షిఫ్ట్ కొట్టి మ్యాట్ కొట్టాలి. కొన్ని తర్వాత మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ బి అనాలి. మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ బి. ఇప్పుడు మనం డైమెన్షన్లోకి వెళ్ళాలి. డైమెన్షన్ అంటే 1 కదా, 1 ప్రెస్ చేయాలి. సో మ్యాట్రిక్స్ ఏ కదా మనకు కావాలి. మ్యాట్రిక్స్ ఏ యొక్క డైమెన్షన్. మ్యాట్రిక్స్ లేదు, రోస్ ఏమి? రోస్ ఒకే రో కాబట్టి 1, m వాల్యూ 1, m అంటే నెంబర్ ఆఫ్ రోస్, n అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో m వాల్యూ 1 ప్రెస్ చేయాలి. ఈక్వల్ టు ప్రెస్ చేస్తే n వాల్యూ ఎంత? 3 కాలమ్స్, 1/3, 3 ఫైన్ చేయాలి. అయిపోయింది. మ్యాట్రిక్స్ ఏ అయిపోయింది. మ్యాట్రిక్స్ ఏలో A11 ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎంత? 1 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ రో సెకండ్ కాలం ఎంత? 2 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ రో థర్డ్ కాలం ఎంత? 3. ఇది అయిపోయింది. ఇది మ్యాట్రిక్స్ ఏ. ఫస్ట్ మ్యాట్రిక్స్ టైప్ చేస్తాం. మళ్ళీ షిఫ్ట్ కొట్టి మళ్ళీ మ్యాట్ చేసి ప్రెస్ చేసి మళ్ళీ డైమెన్షన్ చేస్తే మనకి రెండో మ్యాట్రిక్స్ కావాలి. అలా మనం 3 మ్యాట్రిక్స్ మనం ఒకేసారి చేయొచ్చు. రెండో మ్యాట్రిక్స్ కాబట్టి బి కొట్టాలి. రెండో మ్యాట్రిక్స్లో రోస్ ఎన్ని? 3 రోస్ అంటే m వాల్యూ 3. అర్థమైందామా? m వాల్యూ 3 ఈక్వల్ కొట్టాలి. మళ్ళీ n అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఒకే కాలం ఉంది, ఒకే కాలం. సో n వాల్యూ 1, ఒకే కాలం ఒకే రో. సో ఎలిమెంట్స్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం 2 ఉంది కదా, 2 ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ రో ఫస్ట్ కాలం 3 ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ రో ఫస్ట్ కాలం 1. అర్థమైందా? ఈజ్ ఈక్వల్స్ టు అయిపోయింది. మ్యాట్రిక్స్ ఏ ఫైండ్ చేస్తాం, మ్యాట్రిక్స్ బి కూడా మనం దీంట్లో టైప్ చేస్తాం. అయిపోయింది. ఇప్పుడు రెండు ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి? షిఫ్ట్ కొట్టి షిఫ్ట్ ప్రెస్ చేసి మ్యాట్ ప్రెస్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు 3కి వెళ్ళాలి. ఇప్పుడు డైమెన్షన్ మనం చేస్తాం, ఎలిమెంట్స్ చేస్తాము. ఇప్పుడు 3కి వెళ్ళాలి. 3 ఏంటి? మ్యాట్. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏ. ఇగో మ్యాట్రిక్స్ ఏ మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే ఇంటూ కొట్టాలి, ప్లస్ చేస్తే ప్లస్ కొట్టాలి, ఇంటూ మ్యాట్ బి. మళ్ళీ షిఫ్ట్ కొట్టి మ్యాట్ కొట్టి బి 3 బి. సో రెండు మల్టిప్లై చేస్తున్నాం, ఈక్వల్ టు కొట్టాలి. సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. సింటాక్స్ ఎర్రర్ వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఆన్ కొట్టేసి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ షిఫ్ట్ మ్యాట్ 3 మ్యాట్రిక్స్ ఏ ఇంటూ మళ్ళీ షిఫ్ట్ మ్యాట్ 3 మ్యాట్రిక్స్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఇగో 11 వచ్చింది. 11 దీని ఇంకా పక్కన మనం ప్రెస్ చేసినా ఉండదు, ఎందుకంటే ఒకే రో ఒకే కాలం ఉంది కాబట్టి ఫస్ట్ రో ఫస్ట్ కాలం 11. ఇగో 11. ఇలా మనం ఏ మ్యాట్రిక్స్ ఇచ్చినా మనం మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం రీసెట్ కొట్టాలనుకోండి, ఇప్పుడు చాలా చేయిస్తాం మనం కాలిక్యులేటర్లో. రీసెట్ కొట్టియాలి. ఎలా కొట్టాలంటే షిఫ్ట్ కొట్టి క్లియర్ కొట్టాలి. ఎలా ఏం చేయాలి? ఇక్కడ సిఎల్ఆర్ అని ఉంది కదా ఎల్లోలో, షిఫ్ట్ కొట్టి సిఎల్ఆర్ కొడితే ఇగో ఎంసీఎల్ 3 ఆల్, మొత్తం ఆల్ క్లియర్ కొట్టేద్దాం. 3 కొడితే రీసెట్ ఆల్, అన్నీ రీసెట్ అయిపోయి ఇప్పుడు మనం చేసినవన్నీ ఫస్ట్కి వచ్చేస్తాయి. అర్థమైందా? ఫస్ట్కి వచ్చి కాలిక్యులేటర్ మళ్ళీ ఎలా ఉందో అలా తయారు. ఇలా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి. అలా మనకి ఒక